మూర్ఖులైన నాస్తికుల్ని ఆర్థికంగా దీవించిన దేవుడు ఆయన బిడ్డవైన నిన్ను దీవించుకొని ఎందుకుంటాడు? మరి నిశ్చయముగా వారికంటే విస్తారంగా నిన్ను దీవించును కదా. దీవిస్తాడంతే. దీవిస్తాడు లేదా? ఎంతమందికి ఉంది విశ్వాసం? ఎప్పుడు ఈ మాట అన్నగారే, నాస్తికులకు అన్ని సహాయాలు చేసిన దేవుడు నాకు చేయడా? మరి నిశ్చయంగా చేస్తాడు. దిగులు పడద్దు. అయి కాదు ఆలోచించాల్సిందే. నా యేసుని ఇతరులకు పరిచయం చేయడానికి నేను ఎంత కృషి చేయాలి, ఎంత ప్రయాసపడాలి, నాకు ఇవ్వబడిన తలాంతుల్ని ఎలా వినియోగించాలి, దేవుడిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎలాగ ప్రభువుని లోకానికి పరిచయం చేయాలి, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం అనుభవిద్దాం, వాళ్ళతో వీళ్ళతో కలిసి లైఫ్ని ఎలా ఎంజాయ్ చేద్దాం, ఈ చెత్త వ్యవహారం తీసి పక్కన పెట్టేసాయి. ఆ చెత్త వ్యవహారాల్లో సాగటానికి నువ్వు చెత్త సంబంధివి కాదు, నువ్వు దేవుని సంబంధివి.